మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీడీపీ టెక్నాలజీకి మారుపేరు. ఆ టెక్నాలజీని అన్ని కోణాల్లో అందిపుచ్చుకుంటున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని అందరూ కూడా కొనియాడుతూ ఉంటారు. ఈసారి వినూత్నంగా అంటే ప్రతి మహానాడులో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అంటే నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ పార్టీ ప్రస్థానం ఎలా కొనసాగింది అనే దాన్ని ప్రతిబింబించే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ పెడతారు. అయితే ఈసారి డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ ఇది మొత్తం కూడా డిజిటలైజేషన్లో ఉంది. అంటే మాన్యువల్గా ఫోటోలు ప్రదర్శించడం కాదు, డిజిటల్ స్క్రీన్ పైన ఆ ఫోటోలన్నీ కూడా డిస్ప్లే అయ్యే విధంగా డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ ఈసారి వినూత్నంగా టీడీపీ ఏర్పాటు చేసింది. టెక్నాలజీని ఉపయోగించి ఇది చాలా కనువిందు చేస్తుంది. ఇక్కడికి వస్తున్నటువంటి టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఆ పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆ ఫోటోలను చూసి అంటే గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీని అధికారంలోకి తేవడం కోసం ఏ విధంగా కృషి చేశారు, తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి అంటే ప్రతి పరిణామానికి సంబంధించినటువంటి ఫోటోలు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అలాగే రామారావు గారి సినిమా ప్రస్థానానికి సంబంధించినటువంటివి కూడా చాలా ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. ఎలా ఉంది ఈసారి మహానాడు, ఎలా ఉంది ఈ ఫోటో ఎగ్జిబిషన్? చాలా బాగుంది, ఎప్పుడూ జరగలేదు. 1982 తర్వాత మరి అత్యంత గొప్పగా ఘనంగా ఈ సంవత్సరం మహానాడు జయప్రదం కావడం చాలా హర్షించదగ్గ విషయం. మొత్తానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మరిన్ని ఫొటోస్ మీకు చూపించే ప్రయత్నం చేయబోతూ ఉన్నాము. ఇటువైపున మరో గ్యాలరీని ఏర్పాటు చేశారు. ప్రతిదీ కూడా ఓవర్ వ్యూలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిదీ కూడా అంటే అంతా కూడా డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్. స్క్రీన్ పైనే ఫోటోలు అన్నీ కూడా మారుతూ ఉంటాయి. అంటే టెక్నాలజీని ఫోటో ఎగ్జిబిషన్లో ఏ విధంగా అందిపుచ్చుకున్నారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయా నాయకులతో, కార్యకర్తలతో వీళ్ళందరూ కూడా ఫోటోలు దిగుతూ అంటే పెద్ద పెద్ద స్క్రీన్లలో డిస్ప్లే అవుతున్నటువంటి ఆ ఫోటోల ముందు నిలబడి కార్యకర్తలు ఫోటోలు దిగడానికి ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు.